హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి పాలిటీ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్థానిక ప్రభుత్వ సంస్థల ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, రాష్ట్ర ఎన్నికల సంఘం. క్వశ్చన్ నంబర్ సెకండ్ వచ్చేసి 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ఐపీఆర్కి సంబంధించి కింది ప్రకటనలలో సరైనది ఏది? ఫస్ట్ ప్రకటన వచ్చేసి ఈ తీర్మానం 2వ పంచవర్ష ప్రణాళిక ఆధారంగా రూపొందించబడింది. సెకండ్ తీర్మానం వచ్చి ఈ తీర్మానం పరిశ్రమలను 3 వర్గాలుగా విభజించబడింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 3 వచ్చేసి 2005 భారత రాజ్యాంగ సవరణ 91వ సవరణకు సంబంధించి కింది ప్రకటనలో ఏది సరైనది? ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇది 23 జనవరి 2005 చట్టంగా మారింది. ఇది 2005. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఉన్నత విద్యా సంస్థలో ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ ప్రవేశపెట్టింది. ఈ 2 స్టేట్మెంట్లలో సరైన వాటిని ఎంచుకోండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ మాత్రమే. 93 రాజ్యాంగ సవరణ 2006లో చట్టబద్ధ పొందింది. క్వశ్చన్ నంబర్ 4 వచ్చేసి భారతదేశంలో ఆమోదించబడిన చట్టాలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? స్టేట్మెంట్ 1 వచ్చేసి వికలాంగుల చట్టం 2006లో ఆమోదించబడింది. స్టేట్మెంట్ సెకండ్ వచ్చేసి వికలాంగుల హక్కుల చట్టం 2016లో ఆమోదించబడింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ మాత్రమే. వికలాంగుల హక్కుల చట్టం 2016లో ఆమోదించబడింది. వికలాంగుల చట్టం 1995లో ఆమోదించబడింది. 2006 రాంగ్ అన్నమాట. క్వశ్చన్ నంబర్ 6 వచ్చేసి భారతదేశం యొక్క ఏ పంచవర్ష ప్రణాళికను రోలింగ్ ప్లాన్ అని కూడా పిలుస్తారు? భారతదేశం యొక్క ఏ పంచవార్షిక ప్రణాళికను రోలింగ్ ప్లాన్ అని కూడా పిలుస్తారు? ఆరవ పంచవర్ష ప్రణాళిక. క్వశ్చన్ నంబర్ 7 వచ్చేసి ప్రధానమంత్రి రోజ్గార్ యోజన PMRY అనే పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1993. క్వశ్చన్ నంబర్ 8 వచ్చేసి ఆర్థిక శాస్త్ర విభాగంలో స్థూల ద్రవ్య లోటును డాష్గా వ్రాయవచ్చు? ఆర్థిక శాస్త్ర విభాగంలో స్థూల ద్రవ్య లోటును డాష్గా వ్రాయవచ్చు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. స్వదేశంలో తీసుకున్న రుణం ప్లస్ RBI నుండి తీసుకున్న రుణం ప్లస్ విదేశాల నుండి తీసుకున్న రుణం. క్వశ్చన్ నంబర్ 9 గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధికి భద్రత కల్పించేందుకు ప్రతి ఇంటికి 100 రోజుల వేతన ఉపాధి కల్పించాలని ఏ పేదరిక నిరోధక ఉపాధి కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. క్వశ్చన్ నంబర్ 10 వచ్చేసి జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు నాబార్డుకి సంబంధించి కింది వాక్యాలలో ఏది సరైనది అంటుంది?
ఇందులో స్టేట్మెంట్ ఫస్ట్ వచ్చేసి ఇది 1972లో ఏర్పాటు చేయబడింది. స్టేట్మెంట్ సెకండ్ వచ్చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పాల్గొని అన్ని సంస్థల కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఇది ఒక ప్రధాన సంస్థగా ఏర్పాటు చేయబడింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ మాత్రమే. ఇది 1972 కాదు, ఏర్పాటు చేయబడి 1982లో నాబార్డ్ ఏర్పాటు చేయబడింది. అందుకే స్టేట్మెంట్ సెకండ్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేసి మానవ అభివృద్ధి సూచి 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 132 ర్యాంక్. క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేసి బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలనలో ఉన్న వలస భారతదేశానికి సంబంధించి కింది చట్టం సంవత్సరం జతలతో ఏది సరిగా జత చేయబడి ఉన్నాయి? ఆయుధాల చట్టం 1868, ప్రాంతీయ భాషల పత్రికల చట్టం 1878. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 2 మాత్రమే. ప్రాంతీయ భాషల పత్రికల చట్టం 1878, ఆయుధాల చట్టం 1958. ఇక్కడ మనకు 1868 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 14 వచ్చేసి కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ పట్టణ స్థానిక ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనలను రూపొందించింది? డెబ్బై 74వ రాజ్యాంగ సవరణ. క్వశ్చన్ నంబర్ 15 వచ్చేసి భారతదేశంలోని స్థానిక ప్రభుత్వ సంస్థలకు ఏ సంవత్సరంలో రాజ్యాంగ హోదా కల్పించబడింది? 1993. క్వశ్చన్ నంబర్ 16 వచ్చేసి రాజ్యసభలో రాష్ట్రపతిచే నియమించబడే సభ్యుల సంఖ్య ఎంత? రాజ్యసభలో రాష్ట్రపతిచే నియమించబడే సభ్యుల సంఖ్య ఎంత? 12. క్వశ్చన్ నంబర్ 17 వచ్చేసి భారత ప్రధానికి సంబంధించి కింది ప్రకటనలో ఏది సరైనది? ఆయన మంత్రిమండలి అధిపతి. స్టేట్మెంట్ సెకండ్ వచ్చేసి పార్లమెంటు అభిశంసన తీర్మానం ప్రక్రియను అనుసరించడం ద్వారా మాత్రమే ఆయనను పదవి నుంచి తొలగించవచ్చు. 2 ప్రకటనల్లో సరైన ప్రకటనని ఎంచుకోమన్నారు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 1 మాత్రమే. క్వశ్చన్ నంబర్ 18 వచ్చేసి ఏప్రిల్ 2023 నాటికి భారతదేశంలోని క్రింది రాష్ట్రాల్లో ద్విసభ శాసనసభను కలిగి ఉన్నది ఏది? తెలంగాణ రాష్ట్రం. క్వశ్చన్ నంబర్ 19 వచ్చేసి ఏప్రిల్ 2023 నాటికి భారతదేశంలోని క్రింద రాష్ట్రాలను అత్యధిక నుండి అత్యల్ప సంఖ్య గల లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రాలను వరుస క్రమంలో అమర్చండి అంటాడు. మనకు గుజరాత్, బీహార్, రాజస్థాన్, కర్ణాటక 4 రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. అందులో అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన నుంచి అత్యల్ప వరకు అంటే డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమంటాడు, అవరోహణ క్రమంలో. మన గుజరాత్లో లోక్సభ స్థానాలు ఎన్ని ఉన్నాయంటే 26, బీహార్ 40, రాజస్థాన్ 25, కర్ణాటక
ఎయిట్. వీటిని డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే మనకు సెకండ్ 40 బీహార్, దాని తర్వాత 28 కర్ణాటక, 4 దాని తర్వాత గుజరాత్ 26 1, దాని తర్వాత రాజస్థాన్ 25 3, 2 4 1 3. క్వశ్చన్ నంబర్ 20 వచ్చేసి భారత రాజ్యాంగంలోని అధికరణ 5 ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చాక పౌరసత్వానికి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అంటుంది. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి భారతదేశ భూభాగంలో తన నివాసాన్ని కలిగి ఉన్న ప్రతి వ్యక్తి మరియు భారతదేశ భూభాగంలో జన్మించి లేదా భారతదేశ భూభాగంలో వారి తల్లిదండ్రులు జన్మించిన ఎవరినైనా భారతదేశ పౌరులు అవుతారు. స్టేట్మెంట్ సెకండ్ వచ్చేసి భారతదేశ భూభాగంలో తన నివాసాన్ని కలిగి ఉన్న ప్రతి వ్యక్తి మరియు భారతదేశ భూభాగంలో జన్మించిన లేదా 5 సంవత్సరాలకు తక్కువ కాకుండా సాధారణంగా భారతదేశ భూభాగంలో నివసించిన ప్రతి వ్యక్తి భారతదేశ పౌరులు అవుతారు. ఈ 2 స్టేట్మెంట్లో సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నాడు. సరైన సమాధానం ఆప్షన్ 3, 1 మరియు 2 సరైనవి.